ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే తిరుమల లడ్డు వివాదంలో టీడీపీ ప్రభుత్వం తన మీద విష ప్రచారం చేస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు వి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయనే ఆరోపణలో వాస్తవం లేదు అన్నారు. తమ హయాంలో కిలో నెయ్యి 320 రూపాయలు కొనుగోలు చేస్తాం కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారని తెలిపారు. మరి చంద్రబాబు హయాంలో 2014లో 270 రూపాయలకి కిలో నెయ్యి కొనుగోలు చేసి లడ్డు తయారీ జరిగిందని, మరప్పుడు కల్తీ జరిగినట్టేనా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తారు. తాను ఏ తప్పు చేయలేదని, ఏ టెస్ట్కైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి తరలించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఎలా చూడాలి? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఏ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా నిరసనలు వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆ అంశానికి సంబంధించి ఏదైనా వార్త వస్తుందంటే అందులో కలవరం మొదలవుతూ ఉంటుంది. తాజాగా సుబ్బారెడ్డి ఇంకా ఏం చెప్పారు? సతీష్, ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఢిల్లీ వేదికగా జరిగింది. దాదాపు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణాలు మాత్రం 3 కారణాలు చెప్పడం జరిగింది. దాదాపు లడ్డు వ్యవహారానికి సంబంధించి నేషనల్ మీడియాలో కూడా తప్పుడు వార్తలను ఇక్కడ ప్రసారం చేస్తున్నారు, అందుకే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ముఖ్యంగా ఏదైతే ప్రెస్ మీట్ సందర్భంలో మొట్టమొదట ఇంగ్లీష్లో తను ఏదైతే ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, ఆల్ నేషనల్ మీడియాని కూడా ఇన్వైట్ చేశారు. తర్వాత మరి తెలుగులో కూడా మనకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావించారు. ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించింది ఎందుకు 2019 నుంచి 24 వరకే ఎందుకు విచారణ చేపడుతున్నారు? గత ప్రభుత్వం గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు వాటి గురించి కూడా ఎందుకు దర్యాప్తు చేయట్లేదు, ఎందుకు విచారణ చేపట్టలేదు అని మొట్టమొదటి నా ప్రశ్న. తర్వాత ఏదైతే మేము 4 ట్యాంకుల గురించి ఏదైనా ఒక విషయాన్ని రాష్ట్రంలో జరిగేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఏ విషయం లేనప్పుడు అక్కడ ప్రభుత్వం యొక్క తప్పులను కప్పిపుచ్చడం కొరకు ఇక్కడ ఏదైతే లడ్డు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి వ్యవహారం ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటిది ఒక అంశము. మరొకటి దాదాపు 4 ట్యాంకులకు సంబంధించినటువంటిది కూడా ఏదైతే విచారణ చేపట్టకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వెల్లడిస్తలేదు. కానీ నేను దేవుని ఇప్పటి వరకు కూడా 30 సార్లు నేను శబరిమల వెళ్ళాను. ఆ తర్వాత నేను నా కుటుంబం కానీ ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేసింటే సుప్రీంకోర్టులో నేను ఎందుకు ఫైల్ చేస్తాను అన్నటువంటిది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ముఖ్యంగా ఇక్కడ టీటీడీ లడ్డుకు సంబంధించినది అనుకోవచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తారు. అయితే దీనికి సంబంధించింది సిఐడి నుంచి నాకు పిలుపు వచ్చింది, కానీ కొన్ని కారణాల రీత్యా నేను ఢిల్లీలో ఉన్నాను. ఖచ్చితంగా రేపు నేను విచారణకు వస్తాను అనే విషయాన్ని కూడా ఇక్కడ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారానికి ఖచ్చితంగా ఏదైతే సీట్ ముందర నేను గతంలో నేను ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలను అన్నిటినీ కూడా నేను సీట్ ముందర నేను ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా నిజాన్నే చెప్తాను, కానీ అదే విషయాన్ని పదే ఈ లడ్డు విషయాన్ని పదే ముందుకు తీసుకొని వస్తున్నారు అంటూ కూడా మరొకసారి ఏదైతే ఇంతకుముందు ప్రెస్ మీట్ వేదికగా అనేక అంశాలను ప్రస్తావించారో అదే అంశాన్ని కూడా ఈరోజు కూడా ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియా సందర్భంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టాను అన్నటువంటిది కూడా మరొకసారి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే గతంలో తిరుపతికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము అంత సపోర్ట్ చేసిన తర్వాత టీటీడీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన తర్వాత మాపై ఆరోపణలు చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఏదైతే 326 రూపాయలకు కిలో నెయ్యికి సంబంధించినటువంటిది విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ మీట్ ఓవరాల్గా ప్రెస్ మీట్ చూస్తే ఇక్కడ ఈరోజు చెప్పినటువంటి అంశాల్లో కూడా కేవలము నేషనల్ మీడియా దృష్టిలో నేషనల్ మీడియా ప్రస్తావిస్తున్నటువంటి కొన్ని అంశాలను తప్పుడు అంశాలను ఇక్కడ ప్రెస్ మీట్లో తప్పుడు అంశాలను ప్రసారం చేస్తుంది. అందుకే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను అన్నటువంటిది మాత్రం చాలా కీలకంగా చెప్పారు. ఈరోజు నేను వెళ్తున్నాను, ఖచ్చితంగా రేపు సిఐడి ముందర కూడా ఖచ్చితంగా పరకామణి కేసుకు సంబంధించినటువంటి అంశంలో నేను విచారణలో ఉంటాను. ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా నేను సిఐడి ముందు పెట్టబోతాను అంటూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే లడ్డు విషయంలో నేను తప్పు చేసి ఉంటే నాకు ఏదైతే లై డిటెక్టర్ పరీక్షను కూడా మీరు నిర్వహించాలి, దేనికైనా నేను సిద్ధం అంటూ కూడా
అది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు సతీష్. అంటే డెఫినెట్గా కల అంటే మీరు చెప్పినట్టుగా ఒకటి అప్పుడు జరిగిందా లేదా అనేది కావాలి, ఎప్పుడు జరిగింది ఇంకా అప్పుడు జరగలేదా అనే ప్రశ్నల కంటే కూడా ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చాయి కాబట్టి అది నిజమా కాదా. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు లడ్డూను, వాళ్ళు వెళ్ళలేకపోయినా కనీసం ఇంత ప్రసాదం మాకు దక్కితే చాలని చాలా పవిత్రంగా చూస్తుంటారు. అలాంటి దేవుడికే ఆయనకి ఏం తక్కువని ఇలాంటి కల్తీ నెయ్యితో చేస్తారనేది ముందుగా ప్రతి హిందువుని తొలిచేస్తున్న ప్రశ్న. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూలు, ఇలాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయి. అందులో జరిగిందా జరగలేదా, జరగలేదు అంటే అందరికీ మంచిదే, జరిగింది అంటే ఎందుకు జరిగింది అనేది చెప్పడంలో తప్పులేదు. కానీ మళ్ళీ అప్పుడు కూడా జరిగి ఉండొచ్చు కదా, మళ్ళీ సందేహం లేవనెత్తడం ఈ విధంగా ఎలా చూడాలి అంటే ఒక రాజకీయ కోణంగా ఎందుకు మార్చేస్తారనుకోవాలి. ఖచ్చితంగా పార్టీలు అనుకోవచ్చు, ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించింది గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నటువంటి వార్తలు, అటు వైఎస్ఆర్సీపీ మేము అలా చేయలేదు అంటూ కూడా నాయకులు టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్స్ అనుకోవచ్చు అందులో ఉండేటటువంటి అందరూ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా మేము ఎక్కడా కూడా ఇలాంటిది అంటే కల్తీ లడ్డు చేసినటువంటి అంశాలను కూడా ఎక్కడా కూడా జరగలేదు. ప్రతి అంశాన్ని కూడా మేము ప్రభుత్వం ముందర అక్కడ ఏదైతే సిట్ ముందర పెట్టాం. కానీ ఏదైతే మనకు లడ్డు విషయం ఏదైతే ప్రస్తావించారో జూన్ జూలైలో ఇక్కడ టీటీడీ ప్రభుత్వము ఏర్పడి కూడా అప్పుడు జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వము ఇక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది. మరి ఆ క్షణంన అది ఏదైతే కల్తీ నెయ్యి జరిగింది అన్నటువంటి ఏదైతే మంత్ మీరు చెప్తున్నారో అప్పటికే ప్రభుత్వము కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చింది కదా, మరి అది చేసింది ఆ ప్రభుత్వమే ఉండాలి కదా, దీన్ని నోటీస్ చేయట్లేదు అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రస్తావించినప్పుడు దీనిపై కూడా పెద్ద నేషనల్ ఇష్యూగా జరిగినటువంటి అంశం. కానీ ఆ జరిగినటువంటి సమయంలో ఆ మంత్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది, ఆ ప్రభుత్వము అంటే మేము ఉన్నటువంటి హయాం కాదు, ఏదైతే జూన్ జూలైలో అప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఉంది. కానీ ఆ తప్పు వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి తప్పును మా మీద ఎత్తి చూపుతున్నారు అంటూ కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ మొత్తం మీద ఓవరాల్గా మీరు అన్నట్లుగా ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాత్రము లడ్డు వ్యవహారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేనికైనా సిద్ధము, సత్యశోధన పరీక్ష కూడా నేను సిద్ధం అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ వేదికగా చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.